హాయ్ అండి. ఈరోజు మనం చేసే రెసిపీ మేక తలకాయ బుట్ట కూర అండి. దీన్ని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఉప్పు కారం మసాలాలన్నీ చాలా బాగా ముక్కలకి పట్టాయండి. ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. మనం ముందుగా ఈ పాయాని తలకాయ బుట్టని క్లీన్గా వాష్ చేసుకోవాలండి. దీని మీద హెయిర్ అనేవి ఉంటాయి. హెయిర్ అన్ని క్లీన్గా రిమూవ్ చేసుకొని క్లీన్గా వాష్ చేసుకోవాలండి. అదే కాక కొంచెం కాల్చింటారు కాబట్టి ఈ హెడ్ని స్మెల్ పోయే వరకు క్లీన్గా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఈ కడిగి శుభ్రం చేసుకున్న ముక్కలన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులో భేజా కూడా ఉంటుందండి. నేను పక్కన తీసుకున్నాను. నేను సపరేట్గా ఫ్రై చేస్తానండి. ఇందులో వేసి ఉడకబెట్టను. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు ఉప్పుని వేసుకోవాలి. ఇది 1.5 కేజీ కాబట్టి 2 టీ స్పూన్ల వరకు ఉప్పుని వేసుకుంటున్నాను. అలాగే 2.5 స్పూన్ల వరకు రుచికి సరిపడ కారం కూడా వేసుకుంటున్నాను. కొంచెం కారం ఎక్కువగానే ఉండాలండి. ఈ కూర టేస్టీగా ఉండాలంటే. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఆయిల్ని కూడా ఒక చెంచా వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేస్తే పొంగకుండా బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. 2 గ్లాసుల వరకు వాటర్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అంతా మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఇలా అంతా ముక్కలకి పట్టేట్టుగా అంతా కింద పైన ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం కుక్కర్ ఒక 10 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలండి. 80% ఉడికిపోయి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి. ఎక్కడ అడుగు అంటలేదండి. వాటర్ అనేది కొంచెం తక్కువగానే వేసుకున్నాను, ఎక్కువగా కూడా వేసుకోలేదు. ఎక్కడ పొంగలేదండి. పొంగిపోతే అందులో ఉన్న రుచి అంతా వెళ్ళిపోతుందండి. అందుకే కొంచెం వాటర్ అనేది తక్కువగానే వేసుకోండి. మరీ తక్కువగా వేసుకోవద్దండి, మాడిపోతుంది. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇందుకోసం ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు, కొద్దిగా అల్లం, 2 వెల్లుల్లిపాయలు 2 అండి అవి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇవన్నీ వేసుకోవాలి. 2 లేదా 3 లవంగాలు, ఒక అర చెక్క వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని, ఒక ఉల్లిపాయ చాలండి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇందులోకి కొబ్బరి పొడి అండి. నేనైతే కొబ్బరిని తురిమేసేసుకున్నాను. ఈ కొబ్బరి అయితే నేనైతే సగంలో సగం తీసుకున్నానండి. ఎక్కువైతే యూజ్ చేయలేదు. చాలా తక్కువగా మసాలాలు అనేవి వేస్తానండి నేను ఏ వంటలోకైనా. ఇలా వేసేసి వాటర్ వేసేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి, వెడల్పాటి గిన్నె. ఇలా ఆయిల్ వేసేసి 2 చెంచాల వరకు ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. సారీ ఫ్రెండ్స్, ఈ ఉల్లిపాయ ముక్కలు తరిగిండేది మేము చూపించలేదు. ఇలా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మసాలాను కూడా ఇందులోకి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. కలిపేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి
ఒక టమాటాను సన్నగా తరిగి ముక్కలుగా చేసుకొని ఇందులోకి వేసుకుందాం. ఒకటి వేసినానండి, నేనైతే ఎక్కువ వేయను ఇందులోకి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న ఈ ముక్కలన్నీ ఇందులోకి వేసేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఇందులోని ఈ మసాలాలోనే ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ముందుగానే మనం ఉప్పు, కారం, పసుపు వేసినాం కాబట్టి ఇప్పుడేం అవసరం లేదండి. కావాల్సింటే కొంచెం ఉప్పు, కారం తగ్గిందనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ముందుగానే వేసేసినాను కాబట్టి ఏం వేసుకోనండి. అంతా ఒకసారి ఇలా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి కదండి గ్రేవీ కోసం. నేనైతే ముందుగా మిక్సీ జార్ అన్ని వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే పడతాయండి. ఈ కూర చాలా బాగా ఉడకాలండి. ఉడికే కొద్దీ ఇందులో ఉన్న జిగురు అనేది బయటకు వస్తుందండి. ఇలా జిగురు వచ్చినప్పుడే ఈ కూర చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. అలా బాగా ఉడికినప్పుడు మంచి అరోమా అనేది బయటకు వస్తుందండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది ఈ కూర చాలా బాగా ఉడికిందని. 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా ఉడికింది ఈ కూర. మెత్తగా బోన్స్ అనేటివి కూడా చాలా మెత్తగా ఉడికిపోవాలండి. అలా ఉడికితేనే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా తలకాయ బుట్ట పాయా కర్రీ రెడీ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.